హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. ఎగ్జామ్ జరిగేప్పుడే చాలా రోజులైతే అయ్యింది. ఇంకా మనకి ప్రాథమిక కీ అయితే విడుదల చేశారు. ఆ తర్వాత ఎటువంటి ఇది లేదనమాట. సో మొత్తం మీద ఎలా ఉంటుంది ఏంటనేది కీ చూసిన తర్వాత మనకైతే ఒక అవగాహన అయితే వచ్చింది. ఈ సంవత్సరం ఎగ్జామ్ ఎలా జరిగింది, ఎటువంటి ప్రశ్నలు ఇచ్చారు అనేది అంత అర్థమైంది. అలాగే రాసినటువంటి వాళ్ళకి కూడా ఒక అవగాహన అయితే వచ్చింది, పరీక్ష ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే మొత్తం మీద మనం అనుకుంటున్నట్టుగా అంత సులువైనటువంటి ఎగ్జామ్ ఏమీ కాదు. బట్ లాస్ట్ ఇయర్ మీద కంపారిజన్ చేసుకుంటే చాలా బెటర్ ఎగ్జామ్ అని అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు ఇయర్ అయితే ఇచ్చినంత సులువుగా అయితే ప్రశ్నలు లేవు. కొంచెం ఆలోచించి పెట్టదగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఈ సంవత్సరం అయితే ఇచ్చారు. పర్వాలేదు, లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఒకే మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు. ఈ సంవత్సరం అది ఉండే అవకాశం చాలా తక్కువగా అయితే ఉందన్నమాట. అయితే రాస్తారు, బాగా చదివినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చే అవకాశం ఉండదు. బట్ లాస్ట్ ఇయర్ వచ్చినంత ఎక్కువగా అయితే ఈసారి వచ్చే అవకాశం ఉండదు. చాలా తక్కువ మందికి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఈసారి బాగానే ఉంటుంది. ఇంతకుముందు 105 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అంటే 2023లో మనకి సీట్స్ అయితే రాలేదు. కాబట్టి ఈ సంవత్సరం మనం చూస్తే కనుక 100 అనేటువంటిది టార్గెట్ కాకుండా 100 బిలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే డిఫరెంట్ కేటగిరీస్లో మనం గమనించినప్పుడు 100 కంటే తక్కువ వచ్చినా కూడా కొన్ని కేటగిరీల్లో సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పేపర్ ఉన్నటువంటి ఆ డిఫికల్టీని బట్టి మనం అయితే అలా చెప్పొచ్చు. పర్వాలేదు, తెలంగాణ పేపర్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు మరీ అంత ఇదిగా అయితే లేదు. కానీ ఏపీ వైజ్గా చూసుకున్నప్పుడైతే లాస్ట్ ఇయర్ కంటే బెటర్ పేపరే ఈ సంవత్సరం అయితే ఇచ్చారని అయితే మనం చెప్పొచ్చు అనమాట. అదొకటి. దాంతోపాటుగా ఈ సంవత్సరం ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ అగ్రికల్చరల్ కాలేజెస్ అన్నిట్లోనూ కూడా దాదాపు 60 చొప్పున సీట్లు పెంచారు. సో 60 చొప్పున సీట్లు మనకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయన్నమాట. అంటే 60 × 6 మొత్తం 360 సీట్లు మళ్ళీ కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. మన సూపర్ న్యూమరీ కోటా ప్రకారంగా అగ్రిసెట్లో కూడా వాటికి సంబంధించినటువంటి సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జనరల్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా అగ్రిసెట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికే సీట్లు అయితే బాగా పెంచారు ఈ సంవత్సరం. ఆ తర్వాత ఈ 60 సీట్లు చొప్పున ప్రతి కాలేజీలోనూ పెంచడం వల్ల ఏంటంటే అవి కూడా మరికొన్ని సీట్లు అయితే కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం 100 కంటే బిలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ మన అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అందరికీ గవర్నమెంట్ కాలేజీలోని సీట్లు కావాలని అంటే కుదరదు. కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్టయితే ఖచ్చితంగా ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా సరే జాయిన్ అయిపోవడం మంచిది. ఇంకెంతకాలం అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోనే నడుస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాటిని మనము జాయిన్ అయిపోవడమే మంచిదన్నమాట. లేకపోతే ఏమవుతుంటుందంటే ఇయర్ బై ఇయర్ గడిచే కొద్దీ కూడా మన టార్గెట్స్ ఇలాంటివన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర వాళ్ళు ప్రెజర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. చివరికి మనం ఏ డిగ్రీలోనో జాయిన్ అవుతాం అనమాట. సో అందువల్ల ఏంటంటే అటువంటి ఇది లేకుండా ఉండాలి అని అంటే ఒకవేళ నీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా కానీ డైరెక్ట్గా జాయిన్ అయిపోవడం అయితే మంచిది. ఎందుకంటే అప్పుడు అగ్రికల్చరల్ బీఎస్సీ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఈ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలని అంటే గవర్నమెంట్ కంటే ప్రైవేట్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి కదా అనేది ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఈ ఫీజుల ప్రక్షాళన అయితే చేశారు. ఇంతకుముందు బాగా డిఫరెన్స్ అయితే ఉండేది గవర్నమెంట్ కాలేజెస్ ఫీజెస్కి అలాగే ప్రైవేట్ కాలేజ్ ఫీజులకి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ డిఫరెన్స్ని బాగా తగ్గించేశారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి మధ్య ఉండేటువంటి ఫీజు డిఫరెన్స్ వచ్చేసరికి ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందంతే. అంతకు మించి ఎక్కువ ఫీజులు కూడా ఈ ప్రైవేట్ కాలేజీలు అయితే తీసుకోవటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకుని ఆల్రెడీ మీరు ఇప్పటికే 2 సార్లు కానీ 3 సార్లు కానీ రాసినటువంటి వాళ్ళు ఉండేటట్టు అయితే ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ సంవత్సరం కనుక ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా వెళ్ళి ప్రైవేట్ కాలేజెస్లో చేరిపోండి. అప్పుడు మన టార్గెట్ మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం,
అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రావచ్చు కదా అని చెప్పేసి అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేయడానికి అయితే లేదు, తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ అయితే రాదు. అలాగే ఇది ఒక పార్శ్వం అయితే, రెండో సైడ్ కూడా ఉంది దీనికి. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025 రాసేటటువంటి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరమే మన అన్అఫీషియల్గా చెప్పుకున్నటువంటి లెక్కల ప్రకారం అప్లై చేసినటువంటి వాళ్ళే దాదాపు 1300-1400 మంది అప్లై చేశారని చెప్తున్నారు ఈ ఎగ్జామ్కి. అలాగే రాసినటువంటి వాళ్ళు చూస్తే 100-200 మంది తగ్గిపోయి ఉండొచ్చు. అరౌండ్ ఒక 1200 మెంబర్స్ వరకు రాస్తారేమో అని చెప్పి ఒక లెక్క అనమాట. సో ఈ ఇయర్ ఎంతమంది రాశారు, 25లో అగ్రిసెట్ రాసేటటువంటి వాళ్ళు అంతమంది కూడా లేరు అనేటువంటిది ఒక స్టాటిస్టిక్స్ అయితే చెప్తున్నాయి అన్నమాట. అనధికారిక లెక్కల ప్రకారం అంతమంది కూడా లేరని, కనీసం 1000 మెంబర్స్ అయినా సరే నెక్స్ట్ టైం అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తారా అనేటువంటిది కూడా డౌట్ అయితే ఉందన్నమాట. సో అప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది, అప్పుడు కూడా ఇలాగే అవుతుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్ ఎలాగూ బాగా చదివేటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే కనీసం మినిమం ఒక 500 మెంబర్స్ ఉంటారు చాలా సీరియస్గా చదివేటువంటి వాళ్ళు. ఆ నెంబర్ ఎప్పుడు కూడా మారదు. సో అందువల్ల ఏంటంటే ఒకవేళ మనము నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయాలి అని అంటే పక్కాగా 100% నాకు స్కోప్ ఉంది, అవకాశం ఉంది, నేను ట్రై చేయగలుగుతాను అంటే తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవడంలో తప్పు అయితే లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సంవత్సరం మొదటిసారి రాసి సీట్లు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 100% పక్కాగా ఇప్పటి నుంచే, ఇంకెప్పటి వరకు లేదు, ఆల్రెడీ కీ వచ్చింది, ఎన్ని మార్కులు వస్తాయో తెలిసింది. సో 60 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే 70 వరకు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇంకెక్కువసేపు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. SC/ST కేటగిరీస్లో ఏమైనా కొంచెం వెయిట్ చేస్తే చేయండి, కానీ మిగిలినటువంటి కేటగిరీస్ వాళ్ళు అంతవరకు వస్తాయని మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే వెంటనే స్టార్ట్ చేసుకోవాలి, ఇది చేయాల్సినటువంటి పని అనమాట. సో నెక్స్ట్ ఇయర్కి కొంచెం రాసేటటువంటి వాళ్ళ సంఖ్య అయితే తగ్గుతుంది, కానీ మిగిలినటువంటి ఇదైతే ఏముండదు. కాంపిటీషన్ ఎలాగో చదివేటువంటి వాళ్ళు ఎలాగో చదువుతూనే ఉంటారు. ఆ 500తోనే పోటీ పడాలి, ఎప్పుడు కూడా అగ్రిసెట్ అలాగే జరుగుతుంది అనమాట. ఒక 500 మెంబర్స్ మొత్తం ఎంటైర్ ఏపీ స్టేట్లో చాలా సీరియస్గా కాంపిటేటివ్గా చదివేటువంటి వాళ్ళు ఒక అరౌండ్ 500 మెంబర్స్ అయితే ఎప్పుడూ ఉంటుంటారనమాట. వీళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ అయితే ఉంటుంది, వీళ్ళ మధ్యలోనే సీట్ల పంపిణీ కూడా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మిగిలినటువంటి వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ 2024లో మొట్టమొదటి రాసినటువంటి వాళ్ళు, సీట్ రాదు అనుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3rd సెమిస్టర్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి 4th సెమిస్టర్ ఒకటి ఉంటుంది. ఈసారి ఎంతకొంత లేట్ చేయకుండా కొంచెం త్వరగా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం అలాగే అనుకుంటున్నాం. అలాగా ఎందుకంటే అది స్టెబిలైజ్ చేస్తే డెఫినెట్గా ముందే అవుతుంది అనమాట, ఎగ్జామినేషన్ అనేది ముందే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని ఉంటే నెక్స్ట్ ఇయర్ రాసేటువంటి వాళ్ళకి కూడా బెటర్ అవకాశాలే ఉంటాయి. ఒకవేళ మనకి అవగాహన ఉంది, దగ్గరలో మనం ఒకవేళ సీట్ మిస్ అయ్యాం, మొదటిసారి రాసిన రెండోసారి రాసిన సీట్ మిస్ అయ్యాం, తప్పకుండా మనకి కాన్ఫిడెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి 25కి అటెండ్ అవ్వండి. లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందని నమ్మకం ఉండేటప్పుడు, వస్తుందని తెలిసిన తర్వాత వదిలేకుండా మాత్రం జాయిన్ అవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. చాలామంది అలాగా సీట్లు వచ్చి కూడా జాయిన్ అవ్వకుండా మానేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ప్రైవేటు కాలేజీల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రైవేట్ కాలేజెస్ కూడా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలోనే ఉన్నాయి అఫిలియేటెడ్ కాలేజెస్, కాబట్టి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. మనం రేపు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇచ్చే సర్టిఫికేట్ మీద ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనే సర్టిఫికేటే ఉంటుంది. సో వాళ్ళు దాని మీదే మనకి సర్టిఫికేట్ ఇస్తారు. కాలేజ్ పేరు ఎక్కడో మధ్యలో ఉంటుంది తప్ప యూనివర్సిటీనే మనకి డిగ్రీ ప్రజెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావు అని అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఐకార్ గుర్తింపు ఉన్నాయా వీటన్నిటికీ అని కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో ఐకార్ గుర్తింపులు ఇప్పుడు అన్నీ తెచ్చుకుంటున్నారు ప్రస్తుతానికి అందరూ కూడా. మిగిలినటువంటి కాలేజెస్ అన్ని, ఈ ప్రైవేట్లో ఉన్నటువంటి 6 కాలేజీల వాళ్ళు అన్నీ కూడా తెచ్చుకుంటున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ కాలేజ్ గురించి ఐకార్ లిస్ట్లో వచ్చింది. సో ఈ లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఒకసారి మనం చూడాలి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏమైనా కొత్త కాలేజెస్కి ఏమైనా ఇంకా అవకాశాలు ఇచ్చారేమో అయితే మనం చూడాలన్నమాట. అయితే ఐకార్ లేకుండా చేరిపోవచ్చా అని అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్లో అయితే మాత్రం మనం చేరవచ్చు, పర్వాలేదు. ఎందుకనంటే అవి ఆచార్య ఎన్జీ రంగా అఫిలియేటెడ్ కాలేజెస్ కాబట్టి తప్పనిసరిగా దీంట్లో చేరితే మనకు కొంత ప్రయోజనం అయితే మనకి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం మీద చూస్తే కనుక, సో యూనివర్సిటీ ఇప్పటివరకు ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. సో ఫైనల్కి కూడా మనం చూసుకున్న తర్వాత, ఫైనల్ కీలో ఎన్ని మార్కులు వస్తున్నాయి చూసుకున్న తర్వాత డిసప్పాయింట్ అయిపోవడానికి ఏం లేదు. లాస్ట్ ఇయర్ మనకి అలా జరిగింది. అలా 100 మార్కులు వచ్చిన సీట్ రాలేదు, 105 మార్కులు వచ్చిన సీట్ రాలేదు, 106 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రాలేదు.
ఈసారి ఆ సిచ్యువేషన్ అయితే ఉండదు. 100 కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి కూడా సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి ఎగ్జామినేషన్ అయితే కొద్దిగా డిఫికల్టీగా అయితే ఇచ్చారు. మరీ అంత ఎక్కువ డిఫికల్టీ కాదు, కానీ కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. హడావుడి పడేటువంటి వాళ్ళు, ఆన్సర్లు తెలిసి కూడా ఏదో కంగారుగా పెట్టి తప్పులు రాసినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అందువల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ టైప్లో సెలెక్షన్స్ ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. లాస్ట్ ఇయర్ టైప్లో కాకుండా ఇది డెఫినెట్గా ఇది డిఫరెంట్గా అయితే మాత్రము ఈ సెలెక్షన్స్ అయితే ఉంటాయి. కొంచెం 100 మార్క్స్ అనేటువంటి టార్గెట్ పెట్టుకోకండి. 100 కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈసారి సెలెక్షన్స్ అయితే ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ సీట్ల సంఖ్య పెరిగింది, ప్రైవేట్ కాలేజెస్లో వచ్చినటువంటి సీట్ల సంఖ్య పెరిగింది కాబట్టి ఇలా ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ఒకవేళ రేపు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో కనుక మీకు సీట్లు వచ్చేటట్టయితే మరి ఎటువంటి ఇది చూడకుండా వెళ్ళి జాయిన్ అయిపోవడం అనేటువంటిది మంచిది. అప్పుడు మనము డైరెక్ట్గా అగ్రికల్చర్ మనం ఏదైతే చేయాలనుకున్నామో దానికి లింకప్ అయి ఉంటాం అనమాట. సో చాలామంది అది వదిలేస్తుంటారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రై చేసిన తర్వాత అప్పటికి రాలేకపోతే చివరికి మామూలు డిగ్రీల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకు, దాని బదులుగా ప్రైవేట్ కాలేజీలోనైనా సరే బీఎస్సీ అగ్రికల్చర్ చదవడం మంచిదే. ప్రైవేట్ కాలేజీ అని అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాలేజీలు మనకి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయిస్తారు. ఆ కాలేజీల్లో మాత్రం మనం చేరాలి. ఓకే, సో ఇవి ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఏంటంటే యూనివర్సిటీ నుంచి అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సో మార్క్స్ ఎన్ని వచ్చాయో మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మిగిలినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని ఉంటే ఫైనల్లో రిజల్ట్ అయితే ప్రకటిస్తారు. ఫైనల్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత మనకి ఇవన్నీ కూడా మేబీ ఈ ఎండింగ్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో మనకి ఈ కౌన్సిలింగ్లు ఇలాంటివన్నీ ఉండే అవకాశం అయితే మనకి ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ చేసుకోవాల్సి ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. లేటెస్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా లేనటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ కనుక అప్డేటెడ్గా లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకొని ఈ కౌన్సిలింగ్ టైంకి అన్నీ కూడా రెడీ చేసుకోవడం అయితే మంచిదన్నమాట. ఈ 60-70 మార్కులు వస్తున్నాయి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కీలో అనేది చూస్తే కనుక ఇంకా వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ విడతకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. అది తర్వాత విషయం. వాళ్ళ కౌన్సిలింగ్లో పిలిచి మీకు ఇంకా అదృష్టం ఉండి మీ కేటగిరీలో ఇంకా సీట్లు ఫిల్ అవ్వకపోతే పిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంత ఇదని మనం ఏం చెప్పలేము. లాస్ట్ ఇయర్ అంత కాంపిటీషన్లోనూ కూడా 100 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి 105 వచ్చినటువంటి వాళ్ళకి రాలేదు. ఇంకా ఎక్కువ కొన్ని కేటగిరీస్లో అయితే ఇంకా చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు కూడా వచ్చాయన్నమాట. అరౌండ్ 99 ఇలా వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి అయితే సీట్లు వచ్చాయి ఫైనల్ కౌన్సిలింగ్లో. సో ఈ ఫైనల్ కౌన్సిలింగ్ ఎవరైతే వెళ్లకుండా మిస్ చేసుకున్నారో వాళ్ళు చాలామంది సీట్లు అయితే మిస్ అయ్యారు. సో ఫైనల్ కౌన్సిలింగ్కి అనుకోకుండా వెళ్ళి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు అయితే లాస్ట్ టైం వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. సో అగ్రిసెట్ 2025 అయితే ఈసారి చాలా విభిన్నంగా ఉండబోతుంది అనమాట. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కంటే కూడా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి వాటిలో సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ప్రజెంట్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. వీటి మీద ప్రత్యేకంగా మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక మన ఛానల్లో అప్డేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.